ఈరోజు బీసీ హక్కుల గురించి మంచిర్యాల కేంద్రంగా బీసీ మిత్రులంతా యొక్క దీక్ష చేయడం ఎంతో అభినందించదగిన విషయం. మనం ఎంతో కాలంగా బీసీ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాం. మరి ఆ పోరాటము ఎదుగు లేకుండా ఎక్కడిదక్కడే ఎప్పటికప్పుడే మనం మళ్ళీ కొత్త ఉత్సాహంతో ముందుకు లేవడం జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు బీసీలు చైతన్యవంతులవుతూ ఉన్నారు. వారంతా కూడా ఈరోజు అభినందించదగిన వ్యక్తులుగా ఎదుగుతున్నారు. వారిని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు గొంతెత్తి మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఒకప్పుడు రాజకీయాలంటే ఓసీలకు ఎస్సీలకే, మిగతా బీసీలకు రాజకీయాలతో పని లేదు అనేటట్టుగానే ఉండేది. కానీ ఇప్పుడు ప్రథమ అవసరం బీసీలకే. ఓసీలు ఎట్లా రాజ్యం వెళ్తూ ఉన్నారు, ఎస్సీలు ఎట్లా వాళ్ళకి వచ్చేసింది, వాళ్ళకి రావాల్సింది ఏమీ లేదు. అట్లా వచ్చేసింది. వాళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి అవసరం లేదు ఉద్యమాలు. ఇప్పుడు ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే బీసీకే ఉంది. బీసీ అంటే ఈ దేశంలో సగానికంటే ఎక్కువగా విస్తరించి ఉన్న ప్రజలు బీసీలే. అంటే ఈ దేశమే బీసీలది. బీసీ తలుచుకుంటే ఈ దేశాన్ని ఎటు తిప్పాలంటే అటు తిప్పడానికి అవకాశం ఉంది. మరి అటువంటి మెజారిటీ కులాలైన బీసీ వర్గాలు చైతన్యం ఇంకా అంటే ఈ చైతన్యమే సరిపోదు, ఇంకా ఇది వందంతల చైతన్యం వచ్చినప్పుడే మనము మన ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేసుకొని మన కష్టాలు తీర్చుకుంటాం. ఈరోజు మనము అడుక్కునే దశలో ఉన్నాం. బీసీలం అంటే ఏంది, యాచకులం అయిపోయినాం. యాచకులం, అయ్యా మాకు ఇది అయ్యా అది భిక్షగాళ్ళగా ఉన్నంత కాలము ఇచ్చేవాడు ఇస్తే లేకపోతే లేదు. అది వాడి ఇష్టం మీద ఆధారపడదు. ఇచ్చే స్థాయికి ఎప్పుడైతే ఎదుగుతామో ఆటోమేటిక్గా దేశం మన కంట్రోల్లోకి వస్తుంది. మన వర్గాలందరికీ న్యాయం చేసుకోవాలి. ఈరోజు మోడీ ఎవరు, ఒక బీసీనే కదా. మరి మళ్ళీ మనం అది చేంజ్ చేయగలుగుతాం అన్నప్పుడు బీసీ ప్రధాని అయినంత మాత్రాన నో యూజ్. రూపాయి అటు ఇటు చేయగలుగుతాడే తప్ప మన కోసం చట్టాలు చేయలేడు. ఆయనను ప్రధానిగా పెట్టింది ఎవరు, ఓసీ ఎంపీలు. కాబట్టి ఆయన ఓన్లీ కీలు బొమ్మ. ఆయన ఒక్క ఓసీలకు ఒక పెద్ద పాలేరైతే తప్ప బీసీ వర్గానికి పనిచేసే వ్యక్తి అయితే కాదు మన మోడీగా. మరి మనకి ఎప్పుడు పార్లమెంట్లో ఎప్పుడైతే మెజారిటీ ఎంపీలు వస్తారో ఆ మెజారిటీ ఎంపీల ద్వారా ఎన్నుకోబడ్డ ప్రాధాన్యమే మన కష్టాలు తీర్చగలుగుతుంది తప్ప మనం ఎవరినో పెట్టుకొని ముఖ్యమంత్రిగా పెట్టినా ప్రధానమంత్రిగా పెట్టినా ఉపయోగం ఎంతో మాత్రం ఉండదు. మరి మనము పార్లమెంటులో మెజారిటీ ఎంపీలుగా వెళ్ళాలంటే మనము ఒక ఎంపీ అభ్యర్థిగా ఎదగడానికి మన బీసీలలో నాయకత్వాన్ని సృష్టించాలి. ఆ నాయకత్వం ఎప్పుడైతే సృష్టించబడుతుందో అతనికి పిలిచి టికెట్ ఇస్తారు, ఏ పార్టీ అయినా సరే. అప్పుడు మనము మన ప్రాధాన్యత పార్లమెంట్లో కానీ చట్టసభలో పెరిగి మన రాజ్యం మన చేతికి వచ్చినప్పుడు మనం ఈ యొక్క ఫలాలన్నీ సాధించుకోవడం జరుగుతుంది. అయితే మనము ఇప్పుడు చేస్తున్న ఉద్యమం ఎలాంటి ఉద్యమం అంటే కుల పరిధిలో కులములో ఉండి అడుక్కునే ఉద్యమాలు ఇవి. ఇప్పుడు ఒక శతాబ్ద కాలములో ఒక మనిషికి ఒకే ఓటు అనేది అది ప్రథమ విప్లవం, తొలి దశ విప్లవం. అది మళ్ళీ ద్విదశ విప్లవం అంటే రెండవ విప్లవానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నది. అదే కులరహిత సమాజం కోసం. కుల పరిధిలో ఉంటాం, హక్కుల కోసం కొట్లాడుతూనే